డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామ శర్మ గురుగారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల్ని మనం మాట్లాడి చర్చిద్దాం. హలో అండి గురుగారు. నమస్కారం. నరసింహార్పణం. గురుగారు, ఇప్పుడు మా ఆలయ పక్షాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ టైంలో మీరు అన్నారు ఇందాక స్వయం పాకం ఇచ్చుకుంటే మంచిది పూజారులకి అని చెప్పేసి. సో అది ఎలా చేయాలి? అసలు చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే స్వయం పాకం అంటే ఏంటి, అసలు ఎలా చేయాలి, ఎక్కడ ఇవ్వాలి, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఇక్కడ మనం బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వటం అనేది ఈ రోజుల్లో మనం చేసేది చాలా తప్పు పని చేస్తున్నాం. స్వయం పాకం ఇచ్చే విషయంలో ఏం చేస్తున్నాము అంటే, స్వయం పాకము మనం అనేక సందర్భాల్లో ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మహాలయ పక్షాలు ఉన్నాయి, పెద్దవారికి ఇవ్వాలి చెయ్యాలి అని చెప్పేసి కొంతమంది పిండ ప్రదానం చేసేవాళ్ళు, కొంతమంది తర్పణ వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా చేసి స్వయం పాకం మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. ఒకటి, రేపు కార్తీక మాసం వస్తుంది, బ్రాహ్మడికి భోజనం పెట్టాలి కార్తీక మాసంలో అని చెప్పేసి నక్తాలు ఉండేవారు కావచ్చు, ఏకాదశులు ఉండేవారు కావచ్చు, సోమవారాలు ఉండేవారు కావచ్చు, స్వయం పాకం ఇస్తారు కార్తీక మాసంలో. ఇలా వైశాఖ మాసంలో కూడా ఇస్తారు. మళ్ళీ ఇలా స్వయం పాకం బ్రాహ్మడికి ఇవ్వటం అనేది ఇటు పితృదేవతలకి తరించిపోవడానికి ఇస్తుంటారు, మనము తరించిపోవడానికి కూడా ఇస్తాం. బ్రతుకుండంగా మనం తరించిపోవడానికి ఇస్తాము, గతించిన వారు తరించిపోవడం కోసంగా మనము ఇస్తుంటాము. ఇలా స్వయం పాకాల్లో రకాలు ఉన్నాయి. నిజంగా స్వయం పాకం ఇవ్వటం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో లెక్క వేసుకుంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో లెక్క వేసుకుంటే బియ్యము, కూరగాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, ఉప్పు, బెల్లము, ఇలా అన్నీ మనము సాధారణంగా ఇంట్లో ఏవైతే వాడుకుంటామో, కందిపప్పు, పెసరపప్పు, ఇలా సాధారణంగా ఏవైతే వాడుకుంటామో అవన్నీ ఇవ్వవలసిందే. అదే స్వయం పాకం అని పడుతుంది. వాటితో పాటు పాలు, పెరుగు కూడా ఇవ్వాలి. 1 లీటర్ పాలు, 1 లీటర్ పెరుగు కూడా ఇవ్వాలి. ఎందుకు పాలు పెరుగు ఇవ్వాలి అంటే, పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవి అమృతంతో సమానంగా చెప్తారు. పంచామృతాలు అని ఒక రకంగా చెప్పుకోవచ్చు, కానీ ఆవు పాలు కాదు. బర్రె పాలైనా సరే, బర్రె పెరుగైనా సరే ఇంట్లో వాడుకునేటట్లుగా ఉండాలి. ఆ బ్రాహ్మణులు ఇచ్చేది వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి. వస్త్రం కూడా ఇస్తారు, ఇంత టవల్ ఇస్తారు. అది ఏం చేసుకోవాలి? తెల్ల టవల్, చిన్న టవల్ ఇస్తారు. అదేం చేయాలి? బండి తుడుచుకుంటాడు. బండి కనుక ఉంటే, కారు ఉంటే శుభ్రంగా కారు కూడా తుడుచుకోవచ్చు. లేదు ఇలా పూజలకు వెళ్తాం కాబట్టి చేయి తుడుచుకోవడానికి మనకి వస్తుంది. అంటే వస్త్రదానం చేస్తే కూడా వాళ్ళు కట్టుకునేటట్లుగా ఉండాలి. ఆ వస్త్రాన్ని వారు ఎన్నాళ్ళైతే వాడుకుంటారో, కట్టుకుంటారో అన్నాళ్ళ పాటు ఆ ఇచ్చిన వాళ్ళకి ఫలితం పెరుగుతూ ఉంటుంది. అందుకని వస్త్రదానం ఇచ్చేటప్పుడు వాళ్ళు తృప్తిగా వాడుకునేటట్లు ఉండాలి. సగం సగం ఇస్తారు అది కాదు. దాంతోపాటు కూరగాయలు ఇవన్నీ కూడా చెప్పాను కదా, కేజీ బావు చొప్పున ఒక్కొక్క రకం, కనీసంగా 3 రకాలు, ఒక్కొక్కటి కేజీ బావు చొప్పున ఇచ్చుకుంటూ పోవాలి. అంతేకాని 2 టమాటాలు, 2 వంకాయలు, 2 కాకరకాయలు ఇలా మనం అలా తినం కదా, అలా ఇవ్వకూడదు. స్వయం పాకం అనేది తృప్తిగా ఇవ్వాలి. మనము ఇచ్చేవాడు తృప్తిగా ఇవ్వాలి, తీసుకునేవాడికి కూడా తృప్తి ఉండాలి. అమ్మా ఇవాళ చాలా రకాలు వచ్చినాయి కూరలు ఈ ఇంట్లో, నిజంగా ఈ ఇంట్లో ఈ 4 రోజులు హాయిగా తినొచ్చు వీటితోటి. ఒక్కొక్కటి కేజీ, ఈరోజు 1 కేజీ వంకాయ తిన్నాను, రేపు కేజీ దోసకాయ తిన్నాను, ఇలా తీసుకుంటే 4 రకాలు 3 రకాలు అయితే 3 రోజులు నేను తృప్తిగా తిన్నాను కదా. 3 రోజులు తృప్తిగా తినొచ్చు అనే తృప్తి నాకు కలుగుతుంది కదా. అది ఆశీర్వచనంగా మరి పితృదేవతలు కూడా తరించిపోయేటట్లు చేసి ఇచ్చిన వాడికి వంశాభివృద్ధి అయ్యేటట్లుగా చేస్తుంది. ఆ తృప్తి చాలు బ్రాహ్మణుడికి. సగం సగం ఇస్తే ఏ సరిపోతే ఈ అమ్మాయి ఇచ్చారు కానీ అని అనుకున్నాడు అనుకో ఆ బ్రాహ్మణుడు, ఏముంటుంది ఫలితం? ఇచ్చిన ఫలితం ఉండదు ముందు, ఎందుకంటే నువ్వు అర్ధ కడుపు నింపుతున్నావు, అలా ఉండదు. ఇకపోతే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ బీహార్ ఏటో పోతే వాళ్ళు ఏ రొట్టెలు ఏవో చేసుకుంటారు, దానికి సంబంధించి ఇవ్వాలి. ఆయిల్, పిండి, ఇలా వాటికి సంబంధించి ఇవ్వాలి. అంటే ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం వారు అక్కడ తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ఇవ్వాలి. అమెరికాలో బ్రెడ్ ముక్కలు తింటే అవే ఇవ్వాలి, ఇంకా తప్పదు.
అంటే ఏదైనా బ్రాహ్మడికి ఇచ్చేది తృప్తిగా ఇవ్వాలి అని చెప్తాం. ఏ ఇప్పుడు ప్రాంతం స్వయం అంటే పాకం ఇచ్చేటప్పుడు గుళ్ళో ఇస్తారు కదా, ఆ గుళ్ళోనే ఇవ్వాలా? లేదు అంటే ఇప్పుడు మనము పిండి ఒక ప్రదానాలు చేయడానికి బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని ఉమ్, ఇంటి దగ్గర తర్పణాలు అవి చేసేది చేసుకొని. అలా చేసుకొని ఉమ్, ఇవ్వాలి. అలా చెయ్యకపోతే కనీసం ఇంటికి తీసుకొచ్చుకొని ఉమ్, ఫోటో పెట్టుకొని అయితే చేస్తాం కదా మనం. అవును. ఆ చేస్తున్న సమయంలో మీ ఇచ్చేవాడికి తీసుకునే బ్రాహ్మణుడికి కుదిరిన సమయం చూసుకొని చక్కగా ఇంటికి పిలిచి ఆ ఫోటో ముందరే కావాల్సిన ద్రవ్యాలన్నీ ఇచ్చి దక్షిణ సహితముగా, దక్షిణ లేకుండా ఇవ్వకూడదు. మళ్ళీ ఉమ్, దక్షిణ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వెనకట రూపాయి పావులా ఇచ్చేది, ఉమ్, ఇంకా వెనకట పోతే 5 పైసలు ఇచ్చేది. అప్పుడు అదే ఎక్కువ కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ ఖర్చులు పెరుగుతున్నాయి కదా, తెలుసు కదా మనందరికీ. ఇచ్చేవాడు కూడా తెలుసు ఖర్చులు ఎట్లా పెరిగినాయి ఏంది. దానికి తగ్గట్లుగా కనీసంగా 1001 రూపాయి, అవును. కనీసంగా 1000 రూపాయలు అనమాట ఇవ్వాలి. సున్నా రాకుండా చూసుకోండి. 1000 రూపాయలు ఇస్తున్నాము అంటే సున్నా రాకుండా చూసుకోవాలి. పైన 1 రూపాయి కల్పించాలి. సున్నా శేషం అవుతుంది, పూర్ణం కాదు కదా. ఉమ్, ఉమ్, కాబట్టి అలా సున్నా రాకుండా చూసుకోవాలి. అలా మంచిగా దక్షిణ కూడా తృప్తిగా ఇవ్వాలి. ఉమ్, వీడికి 5 నిమిషాలు 1000 రూపాయలు ఆ ఆలోచన కూడా రావద్దు. ఉమ్, నేను పితృదేవతల కోసం ఇస్తున్నాను. ఇస్తున్నాను. నువ్వు ఇచ్చే సంవత్సరానికి ఒక్కసారి కదా. ఆ సంతృప్తిగా ఒక్కసారి కూడా నువ్వు తృప్తిగా ఇయ్యలేకపోతే, తృప్తిగా ఉండలేకపోతే ఇంకా నువ్వు ఇచ్చిన ఫలితం ఏమొస్తుంది? ఉండదు. ఉమ్, కాబట్టి ఇచ్చేది బ్రాహ్మణుడు తృప్తి పడేటట్టు ఇవ్వాలి, మనము తృప్తి పడేటట్టు ఇవ్వాలి. 1000 రూపాయలు ఇస్తే తృప్తి పడతాడు ఆయన. అట్లని చెప్పి 1000 రూపాయలు ఇచ్చాడు, 1 కోటి రూపాయలు ఇస్తే బాగు అలా అనుకోరు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుల దగ్గర అత్యాశ ఎక్కడా లేదు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి వీరు కూడా రేట్లు పెంచారే తప్ప ఇప్పుడు ఈయన కూడా బ్రతకాలి కదా. ఉమ్, ఉమ్, మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాము, సుమన్ టీవీకే వచ్చాము, ఓ 50,000 ఇస్తున్నాడు, సరిపోవు, ఒక 5,000 10,000 పెంచితే బాగాని మనం అనుకుంటాం కదా. అవును, అవునా కదా. అవును. అంటే రేట్లు పెరుగుతున్నప్పుడు మనం చేసే మనం అనుకుంటాం. ఉద్యోగాల్లో కూడా పెరగాలి అనుకుంటాము. అవును, మరి ఈయన ఉద్యోగమే ఇది, బ్రాహ్మణుడు తరింప చేయటమే కదా ఈయన ఉద్యోగం. అవును. మరి నిన్ను తరింపజేసి, నీ పితృదేవతల్ని తరింపజేసి, నీ వంశాన్ని తరింపజేసేటువంటి వాడికి నువ్వు ఎంత తృప్తికి ఇవ్వాలి? ఉమ్, మనం ఒక ఆఫీసులో బతుకుతున్నాం, ఒకరి కోసమే బతుకుతున్నాం, ఎవడు హెడ్డో వాడి కోసమే బతుకుతున్నాం. కానీ బ్రాహ్మణుడు ఒకరి కోసం కాదు, ఉమ్, వంశం మొత్తం కోసం బ్రాహ్మణుడు పుట్టాడు. వాడిని ఉద్ధరించడం కోసం బ్రాహ్మణుడు తాపత్రయపడి బ్రతుకుతున్నాడు. ఉమ్, అటువంటి వాడికి నువ్వు ఎంత తృప్తిగా ఇవ్వాలి, నువ్వు ఎంత తృప్తితో ఉండాలి ఆ బ్రాహ్మణుడి విషయంలో. ఇది మర్చిపోవద్దు. అలా చేసుకోగలిగితే నిజంగా 100కి 1000% మనకు పుణ్యం కలుగుతుంది. ఆ విధంగా ఇస్తే మంచిది. గురుగారు అలాగే అండి, ధన్యవాదాలు. మంచిది.